గేమ్ చేంజర్ సినిమాకి టికెట్ల హైక్ కానీ బెనిఫిట్ షోల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం సానుకూలంగా స్పందించింది, ఆల్రెడీ పర్మిషన్ కూడా ఇచ్చింది. కాకపోతే ఎంతవరకు పెంచింది ఏంటనేది కొంతమంది కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఓకే, ప్రజెంట్ బెనిఫిట్ షోస్కి సంబంధించి మాత్రం బెనిఫిట్ షోలు ఏవైతే ఉంటాయో వాటికి 600 పెట్టారు. నార్మల్ ప్రైజే ఉంది. మొన్న పుష్పకి 800 to 1000 మీటర్, అట్లా కాకుండా 600 కన్ఫర్మ్ చేశారు ప్రైజ్. అండ్ సింగిల్ స్క్రీన్స్లలో మాత్రం 135 రూపీస్ పెంచుకోవచ్చు. నార్మల్ మన మల్టీప్లెక్సెస్ కానీ పీవీఆర్, ఐనాక్స్ అన్నీ ఇంకా కంప్లీట్ ప్రసాద్, ఐమాక్స్ కానీ హైదరాబాద్లో ఉన్న ఏ దాంట్లో అయినా, ఎక్కడ ఆంధ్రాలో మొత్తం 2 తెలుగు రాష్ట్రాలలో ఓవరాల్గా, అంటే ఇంకా తెలంగాణ కన్ఫర్మ్ కాలేదు, ఆంధ్రాలో ఉన్న ఏవైతే మల్టీప్లెక్స్ అవన్నీ ఉంటాయి అవిట్లలో 175 రూపీస్ పెంచుకోవచ్చు. సో ఓవరాల్గా అదొక 400, సేమ్ కల్కి ప్రైజ్ అనుకోవచ్చు. ఒక విధంగా కల్కి కూడా అంతే హైక్ ఇచ్చారు, సో ఆ ప్రైజ్ అనుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఈ సినిమాకి సంబంధించి తెలంగాణలో ఈరోజు వెళ్ళి దిల్ రాజు మాట్లాడబోతున్నారు. అండ్ ఆయన ఏంటంటే, నేను ఇంకొకసారి నా వంతు ప్రయత్నం నేను చేస్తా, ఎందుకంటే ఆయన అదొకటి ఉంటుంది కదా, మీ హార్మా అనే వాళ్ళు ఇస్తున్నాయి అని. అంటే నేను మాత్రం ఓటమిని ఒప్పుకోను అంత తొందరగా, నేను నా సాయశక్తిలో నేను ప్రయత్నిస్తాను అని చెప్పేసి ఈరోజు కూడా ఒకసారి రేవంత్ రెడ్డి గారితో మాట్లాడారు. చెప్పాడు కదా రేవంత్ రెడ్డి, సినిమా రంగం అభివృద్ధి కూడా నేను ఖచ్చితంగా సపోర్ట్ చేస్తానని చెప్పాడు. కాబట్టి ఇంకొకసారి అడిగి చూస్తాం పోయింది. ఆయనకు సంబంధించి వెళ్ళి అడిగితే ఈ రోజు మనకి ఫుల్ డీటెయిల్స్ బయటకు వచ్చి, సపోజ్ తెలంగాణ గవర్నమెంట్ కూడా ఓకే హైక్ అనేది వాళ్ళు 50 రూపీస్ ఇచ్చిన హైకే ఖచ్చితంగా. సో 100 ఇస్తారా, మరి దీనిలానే 175 రూపీస్ 135 రూపీస్ ఇస్తారా అనేది ఇంకా క్లారిటీ లేదు. బట్ ఇప్పటికీ యాక్చువల్లీ ఇవాళ టికెట్స్ ఓపెన్ అవ్వాలి. ద మెయిన్ రీజన్ తెలంగాణలో టికెట్స్ ఓపెన్ అందుకోసమే ఆపేశారు. ఆంధ్రాలో కొన్ని ఇయర్స్లో టికెట్స్ ఓపెన్ అయ్యి అన్నారు, మరి ఇంకా దాని గురించి కూడా అంత ఐడియల్. బట్ టికెట్స్ అక్కడ మాత్రం ఫుల్ హైక్ ఇచ్చారు. అండ్ మోర్ ఓవర్లీ హైక్ కూడా మంచిగానే ఇచ్చారు. అండ్ బెనిఫిట్ షోకి 600. అండ్ ఇది పెంచక ఇంత తక్కువ అమౌంట్ రావడానికి కూడా మెయిన్ రీజన్ చాలామంది పుష్పనే అంటున్నారు. ఆ సినిమా వల్ల కొంచెం డ్రాబ్యాక్ అయితే ఉంటుంది దీనికి. అండ్ దానికి ఖచ్చితంగా నేను పుష్పని బ్లేమ్ చేస్తారు. మెగా ఫ్యాన్స్ అనే కాదు, ఎవరైనా బ్లేమ్ చేయడం తప్పలేదు. ఓవరాల్గా చూసుకుంటే మంచి హైకే వచ్చింది. బట్ సినిమాకి సంబంధించి షోస్ పరంగా కానీ అన్నిటి పరంగా పుష్ప అంత క్రేజ్ అయితే దక్కకపోవచ్చు. వాళ్ళు ఎంత ట్రై చేసినా. జూట్ బాక్స్ రిలీజ్ చేశారు, అదేవిధంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంది, మళ్ళీ ఇప్పుడు ఇంకొక ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంది. ఇలా చాలా ఈవెంట్స్ ఉన్నప్పటికి కూడా అంటే అదొక బ్యాక్ డ్రాప్ అయితే ఉంది ఖచ్చితంగా. సో ఇది ఆ నోట్, దానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ ఇచ్చి మాత్రం అటు మనకైతే 175 రూపీస్ ఆంధ్రాలో 175 రూపీస్ మల్టీప్లెక్స్కి పెంచారు. సింగిల్ స్క్రీన్స్ 135 పెంచారు. ఆల్రెడీ టికెట్స్ ఓపెన్ అయ్యాయి కొన్ని ఏరియాస్లలో. ఇన్ కేస్ మీ దగ్గర ఓపెన్ ఉంటే బుక్ చేసేసుకోండి.